ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. మేషరాశి వారికి ప్రతి రహస్యం బయటపడకపోతే అడగండి. మార్చి 14, 15, 16 తేదీల్లో 100% జరగబోయేది ఇదే. నిజం వింటే కళ్లల్లో నీళ్లు ఆగవు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 14, 15, 16 తేదీల్లో మేషరాశి వారికి సంబంధించిన ప్రతి విషయం బయటపడబోతుంది. ఇక నిజాలు తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. అయితే ఈ రాశి వారి గ్రహస్థితిని అనుసరించి వారు ఎటువంటి ఫలితాలను పొందుకుంటున్నారో, అలాగే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించిన ఏ రహస్యం బయటపడబోతుందో, ఏ విధమైన శుభ అశుభ ఫలితాలు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయో, జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో, అసలు ఏం జరగబోతుంది అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ రాశి వారి మనస్తత్వాన్ని మనం గమనించుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు కార్యదక్షతను అధికంగా కలిగి ఉంటారు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు మంచి చెడులను బేరీజు వేసుకుని 1-2 సార్లు ఆలోచించి పని మొదలు పెడతారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరిలో తొందరపాటుతనం ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా వీళ్లకి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఇతరుల కష్టాలలో ఉంటే ఖచ్చితంగా సహాయం చేసి తీరుతారు. బంధానికి, అనుబంధానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. ఇక ఈ రాశివారు ఎదుటి వాళ్ల నుంచి ఏదైనా సహాయం పొందితే దాని జీవితకాలం అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. అలాగే వారికి ఏ అంశంలో నేను ఏ విధంగా ఎప్పుడు సహాయపడగలను అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి మంచి మనస్తత్వాన్ని ఈ రాశివారు కలిగి ఉంటారు. ఇక ఈ రాశివారి జీవితంలో కొత్త స్నేహితులు ఎక్కువ మంది పరిచయమైనా కానీ పాత స్నేహితులను, బంధాలను, అలాగే వీరికి సహాయం చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోరు. అలాగే తమ బంధాలను కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఈ రాశివారు తమ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను కూడా అమితంగా ప్రేమిస్తారు. అయితే అమితంగా ప్రేమించిన వారి చేతిలోనే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశివారు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్ముతారు. అందరూ మనవారే అనే భావనతో ఉంటారు. జీవితంలో పరిచయమైన ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి అంతగా ఇష్టపడరు. ఆ బంధం కోసం మీరు ఎంతగానో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి ఈ లక్షణం కారణంగా చాలా మంది దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని వీరిని మోసం చేసి వీరిని మానసికంగా కృంగదీసే ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారు క్రమశిక్షణ లేని అలవాట్ల కారణంగా జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే వాటిని మార్చుకోవడానికి వీరు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కారణం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ కాలం క్రమశిక్షణతో ఉండలేరు. ఆవేశంలో ఎక్కువనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి రెచ్చగొడితే రెచ్చిపోయేటటువంటి స్వభావం ఉంటుంది. వీరికి సంబంధించిన రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది. ఇటువంటి ఒక రహస్యమైన వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు మానసికంగా ఆందోళనకి గురవుతారు. ముఖ్యంగా మార్చి 14, 15, 16 తేదీల్లో ఈ రాశి వారికి సంబంధించిన ఒక రహస్యం, ఇప్పటి వరకు ఎవరికీ తెలియనటువంటి ముఖ్యమైన ప్రేమ జీవితానికి సంబంధించిన రహస్యం కావచ్చు, పొరపాట్లకు సంబంధించిన రహస్యం కావచ్చు, మీ జీవిత భాగస్వామి దగ్గర మీరు పెట్టిన విషయం అయి ఉండవచ్చు. ఈ సమయంలో ఈ విషయం బయటపడబోతుంది. ముఖ్యంగా మీరు ఏ తప్పు చేయకపోయినా ఈ సమయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి మీరు శివనామ స్మరణ చేసుకుంటూ ఖచ్చితంగా శివ భగవానుడు మిమ్మల్ని పరిస్థితుల నుండి బయటపడేస్తారు. మనస్ఫూర్తిగా శివుడిని వేడుకోండి. ఇక ఈ రాశి వారికి అంతా శుభమే కలుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.